రాత్రి వాళ్ళకి మోషే గారు చనిపోయారు. ఆ సూట్ కేసుని యెహోషువ గారి చేతిలో పెట్టారు. యెహోషువ గారు ఆ సూట్ కేసుని యోర్దాను నది దాటించి అవతలి తీసుకెళ్ళి యెరికో పట్టణం మీద గెలుపొందిన తర్వాత ఇంకొంచెం ముందుకెళ్తే షెకెం అనే ప్రాంతంలో ఎక్కడైతే యాకోబు గారు అంటే యోసేపు గారు ఒక నాన్నగారు ఒక భూమిని కొన్నారో ఆ షెకెం అనే ప్రాంతంలో యోసేపు గారిని యెహోషువ గారు సమాధి చేయటం జరిగింది. ఇప్పుడు కనుక మీరు ఒకవేళ వెళ్తే అందరినీ తీసుకెళ్ళి చూపించలది. కొంచెం చదువుకున్న వాళ్ళు ఏమండి నాకు చారిత్రకమైన ప్రదేశాలు చూడాలి అని ఆశపడే వాళ్ళు ఉన్నట్లయితే యోసేపు గారిని ఎక్కడైతే సమాధి చేశారో అక్కడికి తీసుకెళ్ళి చూపిస్తారు. 2022లో హమాస్ వాళ్ళు యుద్ధం చేసినప్పుడు ఆ సమాధిని పగలగొట్టాలని బాంబులు వేశారు. ఆ బాంబులు కేవలం పైనున్నటువంటి బిల్డింగ్ మీద పడ్డాయి కానీ సమాధిని ఇంకా పాడు చేయలేదు. ఇప్పటికీ సమాధి బాగానే ఉంది. పైన ఉన్నటువంటి బిల్డింగ్ కొన్ని బాంబులు పేలి కొన్ని పగిలినట్లుంటే మీలో కొంతమంది ఇంటర్నెట్ చూసేవాళ్ళు ఉంటారు కాబట్టి యోసేపు గారి సమాధి షెకెంలో అని కొడితే కనుక దాని ఫోటోలు ఇప్పటికీ మీకు వస్తాయి. ఇవి మీకు చెప్పడంలో నా యొక్క ఉద్దేశం నాకేదో విపరీతమైన తెలివితేటలు ఉందని కాదు, కానీ మనం నేర్చుకునేటువంటి ఈ పాఠాలు బైబిల్లో ఉన్నటువంటివి పురాణం కాదు, చెట్టు కింద కూర్చొని రాసిన కథలు కావు, ఇవి వాస్తవాలు, దానికి చారిత్రకమైన ఆధారం ఉన్నది అని చెప్పడానికని ఈ మాటలు మీకు జరుగుతుంది. 400 సంవత్సరాలు ఆ సమాధిని అలాగే పెట్టి ఇన్ని కిలోమీటర్ల దూరం నడిపించి ఎక్కడైతే పాతి పెట్టమన్నారో అక్కడే పాతి పెట్టడంలో ఉద్దేశం ఏంటనంటే ఇశ్రాయేలీలకి భూమి ల్యాండ్ చాలా ప్రాముఖ్యమైనది. ఎందుకంటే దేవుడు ఈ ల్యాండ్ నేను ఇస్తాను అని అన్నాడు, ఈ భూమి ఈ దేశాన్ని మీకు ఇస్తాను అని అన్నాడు. అందుకనే దాన్ని అంత జాగ్రత్తగా చూడటం అనేది జరిగింది. ఇది అయిపోయింది. ఇప్పుడు అన్నదమ్ములు అందరూ వెనక్కి వచ్చేసారు, తండ్రి గారిని సమాధి చేశారు, అంతా అయిపోయింది. ఇప్పుడు 15వ వచనం నుంచి 18వ వచనం దాకా నేను చదువుతాను. ఇది కాస్త విచిత్రంగా ఉంటుంది. ఈ చదువుతున్నప్పుడే మీకు నవ్వు రావటం మొదలు పెడుతుంది. మీకు నవ్వు వస్తే తప్పేం లేదు. యోసేపు సహోదరులు అంటే యోసేపు వాళ్ళ అన్నలు తమ తండ్రి మృతి పొందుట చూచి, అంటే మృతి పొందుట చూసి అంటే అప్పటికప్పుడే చచ్చిపోయాడని కాదు, చచ్చిపోయాడు, సమాధి చేశారు, వెనక్కి వచ్చారు. ఇప్పుడు జరిగింది ఏంటి? ఒకవేళ యోసేపు మన యందు పగపెట్టి, ఈ పగపెట్టి అనే మాట మీరు పొద్దున్న 4 సార్లు విన్నారు, గుర్తుందో లేదో 37వ అధ్యాయంలో. మనం ఆడి మీద పగపెట్టాం, ఇప్పుడు ఆడు మన మీద పగ పెడతాడేమో. పచ్చ కాబర్లు ఉన్నవాడికి లోకం అంతా పచ్చగా కనబడుతుందంట. కక్ష సాధించాలనుకునేవాడు ఎదుటివాడు ఏం చేసినా కూడా నా మీద కక్ష కోసమే అని అనుకుంటాడు. ఇది వచ్చినటువంటి బాధ. కాబట్టి వాళ్ళు ఏమనుకున్నారంటే వాడు మన మీద పగ పెడతాడేమో అని పగపెట్టి మనం అతనికి చేసిన కీడంతటిని కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించును అనుకొని మనం అతనికి కీడు చేశాం, ఇప్పుడు వాడు మనకి కీడు చేస్తాడేమో. అంటే మన హాలీవుడ్ సినిమాలాగా, బాలీవుడ్ సినిమాలాగా, తెలుగు సినిమాలాగా హీరో విలన్ ముందు హీరోని అటాక్ చేస్తాడు, ఖచ్చితంగా హీరో విలన్ని అటాక్ చేయాలి. ఒకవేళ హీరో విలన్ని చంపకుండా, విలన్ని కొట్టకుండా, విలన్తో ఏమీ మంతనాలు చేయకుండా ఇంటికి వస్తే మీకు ఇంటికి వచ్చే లోపల గుండాకి చచ్చిపోతారు. వాడు ఎందుకు చంపలేదని. ఎందుకనంటే కక్ష సాధింపు అనేది మన రక్తంలోకి వచ్చేసింది. అలాగా అది ఎంత చెడ్డదో, ఎంత కీడో సార్ అది మాకెందుకు చెప్తున్నారు అని అనొద్దు. సేవకుల్లో కక్ష సాధింపు చాలా కోణాల్లో ఉంటుంది. సేవకుల్లో క్షమించలేని తత్వం చాలాసార్లు ఉంటుంది. సేవకుల్లో పవిత్రమైన దేవుని పదాలు ఉపయోగిస్తూ వాళ్ళ యొక్క కోపాన్ని వెళ్ళగొక్కటం అనేది చాలా సందర్భాల్లో మనం చూస్తాం. కాబట్టి దాన్ని బట్టి దేవుని ప్రేమను అందించే వాళ్ళం కాకుండా పోతూ ఉంటాం. దాన్ని బట్టి దేవుడు మనకి చెప్పినటువంటి పద్ధతిని మర్చిపోయే వాళ్ళం అవుతాం. మనం యోసేపులాగా ఉంటాం, యోసేపు యొక్క అన్నల్లాగా ఉంటాం. 17వ వచనం. ఈ మాట వింటూ ఉంటేనే నాకు ఎవరు గుర్తొస్తారు తెలుసా? కొత్త నిబంధనలో ఉన్నటువంటి తప్పిపోయిన కుమారుడు గుర్తొస్తాడు. తప్పిపోయిన కుమారుడు ఏ విధంగా భావోద్రేకంతో ఏం మాట్లాడుతున్నాడో అర్థం కాకుండా ఎలా మాట్లాడాడో ఇప్పుడు వీళ్ళు కూడా అలాగే మాట్లాడుతున్నాడు. తప్పిపోయిన కుమారుడు వచ్చి ఏం మాట్లాడాడండి అర్థం కాకుండా అంటే, ఇంటికి వచ్చి డాడీ అని అన్నాడు. డాడీ కౌగులించుకున్న తర్వాత డైలాగ్ ఏంటి తెలుసా? నేను నీ కొడుకుని అనిపించుకోను డాడీ. నువ్వు నన్ను డాడీ అని పిలిచావు, మళ్ళీ కొడుకుని అనిపించుకోని అంటావేంట్రా?
ఇదేమి డైలాగరా, నీకు ఎవడు నేర్పించాడురా ఈ భాష? అరే నువ్వు వెళ్ళిపోయేటప్పుడు నువ్వు నాకు డాడీవే కాదన్నావు, ఫోన్లో ఏదో ఉద్రేకంలా అన్నావులే అనుకున్నాను, ఇప్పుడు వెనక్కి వచ్చిన తర్వాత నేను నీకు సన్ననే కాదంటున్నావు, ఏమైందిరా నీకు ఏమైనా మెంటలా? అది భావోద్రేకంలో పలికేటువంటి పదం, అది తప్పిపోయిన కుమారుడు డైలాగ్. ఇప్పుడు వీళ్ళ డైలాగ్ అని చూడు, నీ తండ్రి నీ తండ్రి. ఒకవేళ నేనే కనుక యోసేపునైతే ఆగాగు నీ తండ్రి అన్నావు, అని నీ బాబు కదా, నా ఒరిజినల్ స్టైల్లో నీ బాబు కదా ఆయన, నీకే బాబు, నాకు బాబు కాదా? నీ బాబు అని అంటున్నావు ఏంటి, నీకు కాదా? నీ తండ్రి, అసలు ఏం మాడుతున్నారా? నీ తండ్రి తాను చావకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా, ఆజ్ఞాపిస్తే కనుక నాకు చెప్పాలి కదా, ఎక్కడ సమాధి చేయాలో నాకు చెప్పాడు, ఎలా సమాధి చేయాలో నాకు చెప్పాడు, అవన్నీ నాకు చెప్పి మిగిలిన నీకెందుకు చెప్తాడు? నేనంత చెవులో పువ్వు పెట్టుకున్నా లేదా బొకే పెట్టుకున్నానా, ఇచ్చారా నాకు, అది చెవులో పెట్టుకున్నానా? ఏం మాడుతున్నారా మీరు, ఏం మాడుతున్నారు? అర్థం ఉందా మీరు అసలు మాడడానికి? ఇంకేమన్నాడు, మీరు యోసేపుతో నీ సోదరులు నీకు కీడు చేసిరు గనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో. ఒక్క మాట అయితే మనం గుర్తించగలం, వీళ్ళల్లో ఏమి కలిగిందంటే పశ్చాత్తాపం కలిగింది. వీళ్ళలో ఏం కలిగిందంటే పశ్చాత్తాపం. కొంతమంది సేవకులు ఇక్కడ ఉన్నారు, కొంతమంది సేవకురాండ్రు ఉన్నారు, కొంతమంది సేవకుల పిల్లలు ఉన్నారు. మీరు కూడా ఈ జాబితాకి చెందినటువంటి వాళ్ళు. మీకు బైబిల్ తెలుసు, మీకు వాక్యము తెలుసు, ఏం జరిగితే ఏమవుతుందో తెలుసు, దేవుడి గురించి మీకు బ్లాక్ అండ్ వైట్లో తెలుసు. కానీ ఒకటి లేదేమో అన్న అనుమానం. ఏంటి సార్ అంటే పశ్చాత్తాపం లేదేమో అని. ఒకవేళ ఈ టైంలో మీకు లోన పళ్ళు కొరుక్కునే బుద్ధి వస్తే, ఒకవేళ నా మీద మీకు కోపం వస్తే, మీకు ఖచ్చితంగా లేదని నేను చెప్పగలను. మీకు నా మీద కోపం వస్తే నేను ఆ మాట చెప్పంగానే మీకు నిజంగానే లేదని అర్థం. నేను ఆ మాట చెప్పి వదిలేను, నేను మిమ్మల్ని గిచ్చి వదిలేను. దాని పరిష్కారం ఏంటో కూడా గబగబా చెప్పి నేను ముగిస్తాను. అది నేను చేసేది. అతని చెప్పుచున్నాను, కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధమును క్షమించమనిరి. వారు యోసేపుతో ఈలాగూ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా, ఇదిగో మేము దాసులమని చెప్పగా. ఏంటి పరిస్థితి? ఎందుకని ఇలాంటి పదం వచ్చింది? అసలు యోసేపు క్షమించలేదా? ఇప్పటిదాకా యోసేపు క్షమాపణ బయటికి వ్యక్తం చేయలేదా? ఇది మనకొచ్చే ప్రశ్న. ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను, మీరు జవాబు అనుకొని బయటికి చెప్తే చెప్పండి. మీరు చెప్పే జవాబు కరెక్టో కాదో తర్వాత నేను చెప్పే జవాబును బట్టి మీకు అర్థమవుతుంది. జాగ్రత్త వినండి నా ప్రశ్న. తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి తప్పిపోయిన కుమారుణ్ణి ఎప్పుడు క్షమించాడు? తప్పిపోయిన కుమారుడి యొక్క తండ్రి తప్పిపోయిన కుమారుణ్ణి ఎప్పుడు క్షమించాడు? మీలో కొంతమంది అడిగే ప్రశ్న ఆల్రెడీ వినబడింది గట్టిగా. కొడుకు వెనక్కి వచ్చినప్పుడు, అప్పుడు నా ప్రశ్న, అంతకుముందు క్షమించలేదా? పశ్చాత్తాపడినప్పుడు అంటే అంతకుముందు క్షమించలేదా? నేను అడిగే ప్రశ్నలన్నీ ఇలా, అంతకుముందు క్షమించలేదా, అంతకుముందు క్షమించలేదా, అంతకుముందు క్షమించలేదా, ఇదే వస్తుంది. అయితే ఒక్క మాట చెప్తే అంతకుముందు క్షమించలేదా అనే మాట రాదు. అది ఎప్పుడంటే కొడుకు ఎప్పుడైతే ఇంటి గడప దాటి బయటికి వెళ్ళాడో ఆ క్షణం, జాగ్రత్తగానండి, ఆ క్షణం తండ్రి కొడుకుని క్షమించాడు. ఆ క్షణం కొడుకుని తండ్రి క్షమించాడు. కొడుకు దాన్ని అర్థం చేసుకున్నాడా? లేదు. కొడుకు దాన్ని అనుభవించాడా? లేదు. కొడుకు దాన్ని స్వీకరించాడా? లేదు. ఎందుకు ఈ మాట చెప్తానంటే ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం, ఆదికాండం 45వ అధ్యాయం 5వ వచనం, 44, 43, 44 అధ్యాయాలలో అన్నోళ్ళు వచ్చారు. అన్నోళ్ళని యోసేపు గుర్తుపట్టాడు, కానీ బయటికి చెప్పలేదు. 45వ అధ్యాయంలో అన్నోళ్ళ దగ్గర చెప్పేశాడు, అరే నేనారా యోసేపుని అని చెప్పేశాడు. చెప్పి వాళ్ళతో చెప్పినటువంటి యొక్క వచనం చూడండి, 45వ అధ్యాయం 5వ వచనం. అయినను నేను ఇక్కడికి వచ్చినట్లు మీరు నన్ను అమ్మి వేసినందుకు దుఃఖపడకుడి. మీరు నన్ను అమ్మేశారు, దాంట్లో ఏమీ లేదు తేడా. మీరు చేసింది పొరపాటే, నన్ను అమ్మేశారు, నన్ను ఒక బానిసలాగా అమ్మేశారు. సొంత తమ్ముణ్ణి అని కూడా ఆలోచించకుండా నన్ను అమ్మేశారు, కరెక్టే.
అయితే దానికి దుఃఖపడద్దు. ఎందుకు దుఃఖపడద్దు అంటున్నాను? అది మీకు సంతాపము పుట్టింపనీయకుడి. దానితో ఆలోచించి కృంగిపోవద్దు. ఎందుకని? ప్రాణరక్షణ కొరకు దేవుడు మీకు ముందుగా నన్ను పంపించను. మీరు కీడు చేశారు, మీరు పాపం చేశారు. పాపం దేవుడు చేయించలా. దేవుడు శోధించడు, దేవుడు పాపం చేయడు, దేవుడు పాపానికి కర్త కాదు. కానీ దేవుడు నువ్వు చేసినటువంటి పాపాన్ని తనకి కావలసినటువంటి పరిస్థితుల్లోకి మార్చుకోగలిగే సార్వభౌమ అధికారం కలిగినటువంటి వాడు. ఈ విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. గాడ్ ఈజ్ నాట్ ద ఆథర్ ఆఫ్ సిన్, but when you committed sin, God can use it, God can extend it the way he wants. తన చిత్తము నెరవేరినట్లు, తన ప్రణాళిక నెరవేరినట్లు దేవుడు వాడుకోగలడు. దేవుడు పాపానికి కర్త అని నేను చెప్పట్లా, దేవుడు శోధనకి కర్త అని నేను చెప్పట్లా. యాకోబు పత్రికలో ఎవరైనా శోధింపబడినప్పుడు దేవుడు నన్ను శోధించాడు అనొద్దు, దేవుడు శోధించడు అని అన్నాడు. కాబట్టి దేవుడు పాపానికి కర్త కాదు, శోధనకి కర్త కాదు. కానీ పాపాన్ని చూసుకొని అయిపోయిందిరా అని ఏడ్చేవాడు కాదు, చేతకాని వాళ్ళలాగా చేతులు కట్టుకొని ఉండేవాడు కాదు. ఆ పరిస్థితుల్లో ఇంకేం చేస్తే బాగుంటుంది, ఆ పరిస్థితిని ఎలా వాడుకుంటే బాగుంటుంది అని ఆలోచించి దాన్ని తనకు కావలసిన పద్ధతిలోకి మార్చుకునేటువంటి వాడు. అదే విషయాన్ని యోసేపు చెప్తున్నాడు. మీరు తప్పు చేశారా, మీరు నన్ను నమ్మేశారు, మీరు చేసిన తప్పే. కానీ దేవుడు ఎంత మంచోడంటే దాన్ని వాడుకొని నన్ను మీకు ముందుగా ఇక్కడికి పంపించాడు, మీకు రక్షకుడిగా నేను అవ్వడానికి, మీకు కావలసినటువంటి పరిస్థితులు నాకు ఇవ్వడానికి. ఈ రాత్రి నేను మీతో చెప్పాలనుకున్నటువంటి విషయం ఒకటే. మీ జీవితంలో కొన్ని తప్పులు జరిగాయి, మీ జీవితంలో కొన్ని అపరాధాలు జరిగాయి, మీ జీవితంలో ఎవరితో చెప్పుకోలేనటువంటి జరిగాయి. అవి తప్పులే. దాని గురించి ఆలోచించి కృషించిపోయి ఇస్కరియోతు యోధాలాగా ఉరేసుకోపోవచ్చు, కానీ లోన ఆత్మీయంగా చచ్చిపోయే వాళ్ళు ఉంటారు. ఈ రాత్రి అలాంటి వాళ్ళు ఉన్నట్లయితే నేను చెప్పేటువంటి మాట, తప్పు చేశావు, తప్పు అయిపోయింది, పొరపాటు చేశావు, అపరాధం చేశావు, కావాలని చేశావు, నీకు ఇష్టం ఇచ్చి చేశావు, అది ఇప్పుడు నీకు తప్పని అర్థమైంది. ప్రభు దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగేస్తే దేవుడు క్షమించడమే కాదు, ఆ తప్పు తర్వాత ఏం చేస్తే ఉపయోగపడుతుందో దేవుడు చేయగలిగేటువంటి సమర్థుడు. ఇది ఈ రాత్రి మీరు నేర్చుకోవాల్సినటువంటి పాఠం. కాబట్టి యోసేపు చాలా స్పష్టంగా చెప్తున్నటువంటి మాట ఏంటంటే, మీరు నన్ను నమ్మేశారు, ఐ నో దాట్. కానీ దేవుడు ఆ విధంగా పడిపోయినటువంటి మిమ్మల్ని, పాడు చేసేటువంటి మిమ్మల్ని ఆ విధంగా వదలలేదు. 17వ వచనం, నీ తండ్రి తాను చావుకు మునుపు ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులకు నీకు కీడు చేసిరు కనుక దయచేసి వారి అపరాధమును వారి పాపమును క్షమించమని అతనితో చెప్పుడెనను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించమని వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. ఇక్కడ 3 పదాలు ఉపయోగించాడు: కీడు, అపరాధము, పాపము. పాపము అని దేన్ని అంటారు? చెయ్యాల్సింది చేయకపోతే పాపం, ప్రార్థన చేయకపోతే పాపం, దేవుని సన్నిధిలో గడపకపోతే పాపం, దేవుడు చెప్పింది నీకు తెలిసింది చెయ్యకపోతే పాపం. జాగ్రత్త వినండి. పాపం నువ్వు చెయ్యాల్సింది చేయలేదు. నేనేం పాపం చేశానండి అంటారు. పాపం అంటే ఏదో చేయటం కాదు, చెయ్యాల్సింది చెయ్యకపోవటమే పాపం, చెయ్యాల్సింది చెయ్యకపోవటమే, ఇది పాపం. రెండోది అపరాధం. అపరాధం అంటే ఏంటి? చెయ్యాల్సింది చెయ్యలేదు పాపం, చెయ్యకూడనిది చేసావు అపరాధం. చెయ్యాల్సింది చేయలేదు పాపం. హోంవర్క్ చేయమన్నారు, చేయలేదు పాపం. చర్చికి వెళ్ళమన్నారు, వెళ్ళలేదు పాపం. బైబిల్ చదవమన్నారు, చదవలేదు పాపం. ప్రార్థన చేయమన్నారు, చెయ్యలేదు పాపం, ఇది పాపం. మరి అపరాధం అంటే ఏంటి? హోంవర్క్ చేయలేదు పాపం, పరీక్షల్లో చిట్టీలు పెట్టావు, అది అపరాధం. చర్చికి వెళ్ళలేదు పాపం, సినిమాకి వెళ్ళావు అపరాధం. ఇప్పుడు నాకు అర్థమైంది కదా. చెయ్యకూడనిది చేస్తే అపరాధం, చెయ్యాల్సింది చెయ్యకపోతే పాపం. మరి కీడు అంటే ఏంటి? చర్చికి వెళ్ళమంటే వెళ్ళలేదు పాపం, ఆ టైంలో సినిమాకి వెళ్ళావు అపరాధం, సినిమాకి వెళ్ళొచ్చి సినిమాకి వెళ్తే తప్ప అంటాం కీడు. నీకు అర్థమైంది కదా. సినిమాకి వెళ్ళటం తప్ప వాదించడం మొదలు పెడతావే, అది కీడు. అంటే
పాపాన్ని పవిత్రంగా చూపించడానికి ప్రయత్నం చేస్తావే, పాపం చేయటానికి నువ్వు ఒక లాజిక్ ఉపయోగించడానికి ప్రయత్నం చేస్తావే, అది కీడు. ఇవి మన జీవితంలో ఉంటాయి. అయితే మనం చాలాసార్లు యోసేపు యొక్క అన్నల్లాగా ఉంటాం. ఇక్కడ కూర్చున్నటువంటి మీరు నన్ను క్షమించండి, ఈ మాట మీకు ఖచ్చితంగా చెప్పాలి. మీరు చర్చికి వెళ్ళరు అంటలేదు నేను, మీరు బైబిల్ చదవరు అంటలేదు నేను, మీకు వాక్యం తెలియదు అంటలేదు నేను, మీరు ప్రార్థనలు చేయరు అనట్లేదు, ఇవేవి నేను అంటలేదు. కానీ ఒక్కడి మాట అంటున్నాను నేను, మీకున్నటువంటి భక్తి ఇస్కరియోత్ యోధా భక్తి లాంటిదేమో. ఇస్కరియోత్ యోధా 3.5 సంవత్సరాలు యేసు ప్రభుని వెంబడించాడు. యేసు ప్రభుని వెంబడించినటువంటి ఇస్కరియోత్ యోధా ఒకటి లేనివాడుగా ఉంటున్నాడు. ఏంటది? రక్షణ ఆయనకి లేదు. ఆయనకి లేదు. నీకెవడు చెప్పాడు సార్? యోహాను సువార్త 13వ అధ్యాయంలో యేసు ప్రభు అందరు పాదాలు కడుగుతుంటే పేతురు వచ్చి నాకు స్నానం చేపించంటే, స్నానం చేసిన వాడికి కాళ్ళు కడిగితే చాలు, అయితే మీలో అందరూ స్నానం చేసిన వాళ్ళు కాదు అని వదిలేశాడు. యోహాను ఆ పత్రిక ఆ సువార్త రాస్తున్నప్పుడు అది ఇస్కరియోత్ యోధా గురించి అనే మాట రాయాల్సి వచ్చింది. ఆయన రక్షణ లేనోడైనా, రక్షణ లేడు. ఏంటి ఆయనతో ఉన్న సమస్య? ప్రతి సంవత్సరం మీటింగులకు వచ్చాడు. ప్రతి సంవత్సరం వాక్యం విన్నాడు. ప్రతి సంవత్సరం జరిగేటువంటి విషయాలన్నీ తెలుసు. అన్ని మతపరంగా చేసుకుపోయాడు, అన్ని కూడా ఆచారబద్ధంగా చేసుకెళ్ళిపోయాడు. బట్ వాట్ హీ డిడ్ నాట్ డూ ఇస్ దిస్: యేసు ప్రభు యొక్క క్షమాపణ తాను పొందలేదు. ఈ రాత్రి నేను మిమ్మల్ని అడిగేటువంటి మాట ఇది. హెడ్లో, తలకాయలో, ఆలోచనలో జ్ఞానయుక్తంగా నీకు దేవుని వాక్యం తెలుసు, దేవుడు క్షమిస్తాడని తెలుసు, దేవుడు మంచివాడని తెలుసు, దేవుడు శిలువ మీద చచ్చిపోయాడని తెలుసు. దాట్ ఈజ్ ఫ్యాక్ట్. దాని మీద నీ ఫెయిత్ ఉన్నదా అనేదే ప్రశ్న. అది నువ్వు అనుభవించావా అనేదే ప్రశ్న. అది అనుభవించకపోతే ఏ విధంగా తప్పిపోయిన కుమారుడు తండ్రి క్షమాపణ ఖాతరు చేయకుండా వెళ్ళిపోయి పంది పొట్టు తినే పరిస్థితికి వచ్చాడో, ఎక్కడో 17 సంవత్సరాల క్రితం తమ్ముడు అన్నల్ని క్షమించాడు. కానీ 17 సంవత్సరాలు ఆ క్షమాపణని అనుభవించలేదు అన్నలు. నువ్వు కూడా ప్రతి సంవత్సరం మీటింగ్కి వచ్చావేమో, ప్రతి సంవత్సరం వాక్యం వింటున్నావేమో, ప్రతి ఆదివారం వాక్యం వింటున్నామో, బహుశా నువ్వు వాక్యం కూడా బోధిస్తున్నావేమో. వాక్యం బోధిస్తూ పాస్టర్గా వ్యవహరిస్తూ నీకు మారు మనసు లేదేమో. ఎవడరా నువ్వు అలాంటి మాట అంటున్నావు అంటే, పొద్దున్న అయ్యగారు మాట్లాడుతూ ఉన్నారు. జాన్ వెస్లీ పాస్టర్గా ఉన్నాడు. ఆయన దేవుని వాక్యాన్ని బోధించాడు. ఆదివారం పొద్దున్న, ఆదివారం సాయంత్రం వాక్యాన్ని బోధించేటువంటి వాడైనా. అయితే ఒకసారి మొరేవియన్ మిషనరీలు ఆయన చర్చికి వచ్చి, ఆ చర్చిలో వాళ్ళు వాక్యాన్ని బోధిస్తున్నారు. మే 23వ తారీఖు ఆ వాక్యాన్ని బోధిస్తున్నప్పుడు ఈయన కూర్చొని వింటున్నాడు. ఈయన పాస్టర్ కూర్చొని వింటున్నాడు. ఆ రోజు వాక్యం దేని గురించి అంటే, మార్టిన్ లూథర్ గారు రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం మీద ఉన్నటువంటి నీతిమంతులు విశ్వాసము ద్వారా తీర్పు తీర్చబడతారు, నీతిమంతులుగా విశ్వాసం ద్వారా అనే మాట మీద ప్రసంగం చేస్తా ఉంటే విని కొంచెం డిస్టర్బ్ అయ్యి రాత్రి 8:30కి ఇంటికి వెళ్ళిపోయాడు. రాత్రి పడుకుండిపోయాడు. పొద్దున్న 4 గంటలకు మెలకు వచ్చింది జాన్ వెస్లీకి. అది మే 24వ తారీఖు పొద్దున మెలకు వచ్చింది. పొద్దున్న మెలకు వచ్చి ఇంటి వెనకాల కూరగాయలు ఉండేటువంటి ఒక గార్డెన్ ఉంది, దాంట్లో కుర్చీ వేసుకొని పొద్దున్న 5 గంటలకి ఆయన కూర్చొని ఆలోచిస్తూ ఉన్నాడు. ఒక 20 నిమిషాలు తబ్బిబ్బైపోయాడు. తాను రాత్రి విన్నటువంటి మాట తన్ని ఎంతో కలత కలిగించి 5 గంటల 24 నిమిషాలకి మే 24వ తారీఖు 1776వ సంవత్సరం ఆయన ప్రార్థన చేసి, ప్రభువా నన్ను క్షమించు అని అన్నాడు. ఆ వీధి పేరు ఆల్డర్స్ గేట్. అది ఇప్పటికీ కూడా లండన్ వెళ్తే కనుక ఇక్కడ జాన్ వెస్లీ పాస్టర్గా మారు మనసు పొందాడని ఒక రాయి ఉంటుంది. ఆయన పాస్టర్. హి వాజ్ అ పాస్టర్. మీరు కొంతమంది పాస్టర్లు, నేను కాదనట్లేదు, బహుశా మీరు ఇంకా మారు మనసు పొందలేదేమో, ఆ మారు మనసు అనుభూతిని పొందలేదేమో, ఆ సంతోషం మీ జీవితంలోకి ఇంకా రాలేదేమో, మీరు యోసేపు అన్నల్లాగా బతికేస్తున్నారేమో. ఎప్పుడో కష్టం వచ్చినప్పుడు, ఎప్పుడో భయం వేసినప్పుడు మీకు టెన్షన్ పుట్టుకొస్తుందేమో. అందుకనే ఇక్కడ చెప్తున్నాను ఈ మాట. ప్రభు దగ్గరకు వచ్చే క్షమాపణ అనుభవాన్ని పొందారా? హ్యావ్ యూ ఎక్స్పీరియన్స్ ద ఫర్గివ్నెస్ ఫ్రమ్ గాడ్? ఆ అనుభూతి లేకపోతే జాన్ వెస్లీ గారు ఏమంటారు తెలుసా? నా హృదయము
వింతగా వేడెక్కింది అన్నాడు ఆయన. నా హృదయము వింతగా వేడెక్కింది అని అన్నాడు. ఆ తర్వాత జాన్ వెస్లీ యొక్క జీవితం వేరు, ఆ తర్వాత జాన్ వెస్లీ గారి యొక్క వ్యవహారం వేరు. 25,000 మైళ్ళు గుర్రం మీద సవారీ చేసుకుంటూ 40,000 వర్తమానాలు అందించి 92,000 మందిని మిషనరీస్గా సిద్ధపరిచి, పాస్టర్స్గా సిద్ధపరిచి ఆయన ప్రపంచానికి అందించాడు. వన్ మ్యాన్, ఒక్క మనిషి, వన్ మ్యాన్ 92,000 మందిని, 92,000 పాస్టర్లు, మిషనరీలు ఆయన వాక్యం విని వెళ్ళారు. ఒక వ్యక్తి పశ్చాత్తాపాన్ని పొందితే, ఒక వ్యక్తి మారు మనసు పొందితే, ఒక వ్యక్తిలో క్షమాపణ అనేది కలిగితే ఆ వ్యక్తి యొక్క వ్యవహారం ఎలా ఉంటుంది అని అనటానికి ఇది నిదర్శనం. అయితే ఈ సహోదరులు అది పొందలేదు. అయితే యోసేపు ఇదన్నీ విన్న తర్వాత 3 విషయాలు చెప్పాడు. ఆ 3 విషయాలు నేను చెప్పి గబగబా ముగిస్తాను. 19, 20, 21 యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందు ఉన్నానా. మొదటి స్టేట్మెంట్, నేనేమన్నా దేవుణ్ణారా? నేనేమన్నా దేవుణ్ణా? దేవుడు చేసే పని నన్ను చేయమంటారేంట్రా? నేనేమన్నా దేవుడు? మై గాడ్. ఇది మొదటి స్టేట్మెంట్. దాన్ని మనం తర్వాత ఆలోచిద్దాం. మీరు నాకు కీడు చేయనుద్దేశించిదిరి. ఎస్, మీరు నాకు కీడు చేయడానికి ప్రయత్నం చేస్తారు, దాంట్లో ఎటువంటి అనుమానం లేదు. నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలకు బ్రతికించినట్లుగా అది మేలుకి దేవుడు ఉద్దేశించను. మీరు కీడుని ఆపాదించారు, దేవుడు దాన్ని మేలుకి మార్చాడు. దేవుడు మేలుని మర్చిపోయేవాడిని కాదురా నేను, కీడు గురించి ఆలోచించేటువంటి దుర్మార్గుడిని కాదురా నేను. ఆ మేలుని బట్టి కీడుని కట్ ఆఫ్ చేశాను రా. మొదటిది, నేను దేవుణ్ణి కాదు. రెండోది, దేవుణ్ణి మర్చిపోయేటువంటి విశ్వాస ఘాతకుడిని కాదు. దేవుడి మేలు రెండోది. ఇక మూడోది 21వ వచనం, కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడటం మొదలుపెట్టాడు. 19వ వచనం, నేను దేవుణ్ణి కాదు. 20వ వచనం, నేను మేలుని మర్చిపోయేవాడిని కాదు. మూడోది, నేను దేవుని ప్రేమను అనుభవించిన వ్యక్తిగా ప్రేమను అందించేవాడిని. 3 విషయాలు ఆయన చెప్తున్నాడు. ఈ 3 విషయాల గురించి చిన్నగా కాస్త వివరణ ఇచ్చి నేను ఆగిపోతాను. నేను దేవుణ్ణా అని అన్నప్పుడు మనం చేసేటువంటి పని ఏంటంటే, దేవుడు ఏదైతే వాక్యం ద్వారా ఇది వద్దు ఇది అవును అని చెప్తాడో చాలా స్పష్టంగా, దేవుడు ఏదైతే మనస్సాక్షి ద్వారా మన జీవితాన్ని నైతికంగా మంచిగా ఉండటానికి ప్రయత్నం చేస్తాడో ఆ నైతిక గీతను తుడిపేయటం, ఆ బైబిల్ గీతను తుడిపేయటం. జాగ్రత్తగా ఆలోచించండి. మొట్టమొదటిగా ఆ గీతను తుడిపేసింది ఎవరో, ఆ తర్వాత ఏమైందో చూస్తే మీకు అర్థమవుతుంది. అవ్వ తోటలో ఉన్నది, లూసిఫర్ వచ్చాడు, సాతానుడు వచ్చాడు. వస్తే అమ్మా అవ్వ ఈ పండు తినొద్దని దేవుడు చెప్పాడా? అవునయ్యా తినొద్దని చెప్పాడు. తింటే చచ్చిపోతామని కూడా చెప్పాడు. ముట్టితే కూడా చచ్చిపోతామని చెప్పాడు. ఇది దేవుడు చెప్పింది. అయితే సాతానుడు ఇచ్చిన మాట ఏంటంటే తెలుసా, నువ్వు ఈ పండు తింటే దేవుడు అయిపోతావు. దీన్ని చాలామంది అర్థం చేసుకోరు. పండుని తింటే దేవుడు అయిపోతావు అంటే ఆ పండులో దేవుడు అనే జ్యూస్ ఏమన్నా ఉందా? ఆ పండులో దేవుడు అనేటువంటి మొక్క ఏమన్నా ఉందా? కొరుక్కుంటే దేవుడు అయిపోవటానికి. ఆ మాట ఎందుకన్నాడు? ఆ పండు నువ్వు కోసుకుంటే దేవుడు కోసుకోవద్దు అని చెప్పావు, నువ్వు కోసుకున్నావు. నీకు ఇప్పుడు దేవుడు లేడు, నీకు నువ్వే దేవుడివే. నీకెవరో చెప్పరో, నీకు నువ్వే. ఇదే సినిమా డైలాగ్ వస్తుంది మనకి. ఏమని తెలుసా? నేను ఒక్కసారి అనుకుంటే నేను ఎవడ మాట విన్నా అంటే అర్థం ఏంటి తెలుసా? నా దేవుడిని నేనే, నాకెవడు దేవుడు లేడు. నాకు చెప్పగలిగే దమ్ము ఎవడికి లేదు, నేనే. నైతికంగా నా నెత్తి మీద ఎవరు లేరు. గుర్తుపెట్టుకోండి, ఇది ప్రతి ఇంట్లో ఉండేటువంటి సమస్య, ప్రతి ఇంట్లో ఉండే సమస్య. నీ కొడుకు, నీ కూతురు, నీ భార్య, నీ భర్త, నీ యొక్క తోబుట్టులు, లేకపోతే నీ అత్త మామలు, ఎవరైనా సరే నా ఇష్టం అన్న మాట ఉపయోగించిన దినాన్న వాళ్ళు ఏమన్నారు తెలుసా? నేను దేవుణ్ణి. నీ నోటముడు ఆ మాట వస్తే ఇట్ ఈస్ మై విల్, నా ఇష్టం, నా ఇష్టం.
అనే మాట నీ నోటముట వచ్చినా, మీ ఇంట్లో ఎవరి నోటముట వచ్చినా, మీ సంఘములో ఎవరి నోటముట వచ్చినా, వాళ్ళు చేసేటువంటి పని ఏంటి తెలుసా? నా ఇష్టం, నైతికంగా నా అధికారం నాది, నైతికంగా నేనేం చేయాలో ఏం చేయకూడదో నిర్ణయించుకునేది నేనే. యు ఆర్ బిహేవింగ్ లైక్ గాడ్. దేవుడిలాగా అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మొదటిది, నేను దేవుణ్ణా అని అంటున్నప్పుడు జరిగేటువంటి విషయం అది. రెండోది, మనం దేవుణ్ణా అనే మాట ఎప్పుడు ఉపయోగిస్తాం అంటే, మన హృదయంలో చాలా లోతైనటువంటి కొన్ని కోరికలు ఉంటాయి. నాకు అట్టుపండు తినాలని ఉంది, నాకు చాక్లెట్ తినాలని ఉంది, అది కాదు. గుండె లోతుల్లో చాలా అంతర్గతమైన కోరికలు ఉంటాయి. ఆ కోరికల్ని దేవుడు తప్పించి ఎవడ తీర్చలేడు. దాన్ని ఒక మనిషి దగ్గరికి వెళ్ళి నువ్వు నాకు తీర్చు అని అడిగితే ఆ వ్యక్తిని దేవుడిగా ఎంచినట్లు అవుతుంది. మీకు 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను, మీకు గబగబా అర్థమవుతుంది. ఒకటి ఏంటంటే, మన రేచల్ గారికి పిల్లలు లేకపోతే ఒక రోజు వచ్చి ఆవిడ గొడవ పెట్టేస్తుంది. గొడవ పెట్టి అడుగుతుంది 30వ అధ్యాయంలో, అయ్యా నాకు కొడుకు నివ్వు. ఆదికాండం 30వ అధ్యాయంలో నాకు కొడుకు నివ్వు అని అడిగితే యాకోబు ఇచ్చినటువంటి జవాబు ఏంటి? అసలు నేనేమన్నా దేవుణ్ణా నీ కొడుకునివ్వడానికి? నేనేమన్నా దేవుణ్ణా నీ కొడుకుని నేను ఇవ్వలేను. ఆ దేవుడు మాత్రం ఇవ్వగల. కాబట్టి ఏ విషయంలో మనము మనుషుల మీద ఆధారపడాలి, ఏ విషయంలో మనుషుల మీద ఆధారపడకుండా దేవుడి మీద ఆధారపడాలి, ఏ విషయంలో మన మీద మనం ఆధారపడాలి, ఏ విషయంలో దేవుడి మీద ఆధారపడాలి గుర్తుంచుకోండి. రెండవ ఉదాహరణ, నయమానికి కుష్టి వ్యాధి వచ్చింది. ఒక చిన్న పని అమ్మాయి చెప్పింది, ఏమండి ఇశ్రాయేల్ దేశం వెళ్తే మీకు కుష్టి వ్యాధి పోద్దని. నయమాన్ గారు రాజుగారి దగ్గరికి వెళ్ళారు. రాజుగారు, మా అమ్మాయి చెప్పింది, పని అమ్మాయి, ఇశ్రాయేల్ దేశంలో వెళ్తే కుష్టి వ్యాధి పోద్దంటే. అవునా నయమాన్, నువ్వు అంటే నాకు చాలా ఇష్టమయ్యా, నేను గబగబా లెటర్ రాసిస్తాను. సిరియా దేశపు రాజు ఇశ్రాయేల్ దేశపు రాజుకో లెటర్ రాసిచ్చాడు. లెటర్ రాసిచ్చి, రాజుగారు మీ దేశంలో కుష్టి వ్యాధి పోద్దంట, మా వాడికి కొంచెం కుష్టి వ్యాధి తీసేసేయండి అని అడిగాడు. అడిగితే ఆ ఉత్తరం చదివేసి ఆ రాజుగారు బట్టలు చింపేసుకున్నాడు. రాజులు 2వ గ్రంథం 5వ అధ్యాయం 7వ వచనం. బట్టలు చింపేసుకున్నాడు. చింపుకొని, ఏమయ్యా నేనేమన్నా దేవుణ్ణా మీ వాడుకున్న కుష్టి వ్యాధి పోగొడటానికి? నేనేమన్నా దేవుణ్ణా కుష్టి వ్యాధి పోగొడటానికి? అయితే పాస్టర్లు తెలియకుండానే ఎప్పుడు దేవుడు అవుతాడో మీకు చెప్తాను, జాగ్రత్తగా వినండి. ఇది మీకు జరుగున్నాడు చాలాసార్లు. ఇబ్బందుల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో భయంలో వచ్చి కొంతమంది మన సేవకులు, మన యొక్క సంఘస్థులే వచ్చి, అయ్యగారు మీరు ప్రార్థన చేయకపోతే పని అవుదండి, అయ్యగారు మీరు ప్రార్థన చేస్తే అయిపోతుందండి అని అన్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మొట్టమొదటిగా చెప్పాల్సింది, వద్దు, అలా అనొద్దు. తప్పదే. నన్ను దేవుడిగా ఆలోచించొద్దు, అది సాతాను కార్యం. అదే మనం ప్రార్థన చేద్దాం, మనిద్దరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన చేసేది నేను, కార్యం జరిగించేది దేవుడు. నీకు తెలియకుండా ఈ మాట చెప్పేస్తూ ఉంటారు. ఒకవేళ ప్రార్థన చేసినప్పుడు అద్భుతం జరిగింది, ఒక అవసరత తీరింది, ఒక పరిష్కారం వచ్చేసింది, తెలియకుండా ఉద్రేకంతో అయ్యగారు మీరే అంటున్నా, నేను కాదు. దేవుడికి కలగాల్సినటువంటి ఆ గౌరవం, దేవుడికి ఇవ్వాల్సినటువంటి ఆ మహిమ పొందటానికి ప్రయత్నం చేస్తే నీకు తెలియకుండానే నువ్వు అయ్యేది దొంగవు కాదు, నువ్వు అవ్వేది అబద్ధ ప్రవక్త కాదు, నువ్వు అవ్వేది ఏంటి తెలుసా? సాతాను. యు బికమ్ సాటన్, దేవుని సేవకుడైనప్పటికీ. కాబట్టి అంతిమ కోరికలు తీర్చేది దేవుడే. మూడోది, మనకి కొన్ని టెన్షన్స్ ఉంటాయి. టెన్షన్ అనేది ప్రతి వాళ్ళకు ఉంటుంది. అయితే టెన్షన్ ఎక్కడ దాకా ఉంచాలో అక్కడ దాకా ఉంచాలి. మితిమీరి టెన్షన్ పడటానికి లేదు. ఓ టెన్షన్ పడితే, ఓ ఆందోళన చెందితే, ఓ చింత పడితే మనకున్న సమస్య పోదు. దేవుడు ఏమన్నాడు తెలుసా? అరే ఓ చింతపడి ఎంటుక మొక్క ఒకటి ఆకుండా ఆపగలవా అన్నాడు దేవుడు అన్నమాట. ఒక ఎంటుక మొక్క, నేను చెడ్డగా చెప్పట్లే ఈ మాట, బైబిల్లో ఉన్నాడు అన్నమాట. ఎంటుక మొక్క రాలకుండా ఆపగలవా నువ్వు? ఎందుకంత చింతపడతావు? నీ చింత నా మీదే. దేవుడి మీద వేయకుండా నీ చింత నీ మీద వేసుకోవటమే నిన్ను నువ్వు దేవుడు అనుకోవటం. ఇది తప్పు.
ఒకవేళ మీ సేవకులు, మీ సంఘస్థులు ఎవరైనా అలాంటి పరిస్థితి వస్తే కూర్చోపెట్టి చెప్పండి, అమ్మా చింతపడి సాధించేది ఏమీ లేదు. ఒకవేళ చింతపడితే నువ్వు 3 విషయాలు సాధించగలుగుతావు. అవునా సార్? ఏంటి సార్ చెప్పండి. 1, షుగర్ వ్యాధి సాధించగలుగుతావు. 2, బీపీ సాధించగలుగుతావు. 3, దేవుని చిత్తమైతే హార్ట్ అటాక్ సాధించి చచ్చిపోగలుగుతావు. ఈ 3 సంపాదించుకోవాలంటే చింతపడమ్మా. నిజం చెప్తున్నాను నేను, నిజం. టెన్షన్ ఎక్కువైతే వచ్చేది ఇదే. అవి వద్దు అనుకుంటే కనుక చింత దేవుడి మీద వేసే. యేసు ప్రభువారు మత్తయి సువార్త 6:31 కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి, అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు, ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలియను. ఒకవేళ బైబిల్ ఇక్కడ దాకా చదివి వదిలేస్తే, ఇక్కడ దాకా చదువు వదిలేస్తే మీరు చేసే పని ఏంటి చేస్తారు? ఒప్పుడుగా పడుకోవటం. ఏ సార్ అంటే దేవుడు తిండి పంపిస్తాడు సార్. ఆ రోజు ఏలియాకి కాకుల ద్వారా పంపించాడు, నాకు కూడా పంపిస్తాడు. అది కాదు, పూర్తిగా చదవండి ఏమన్నాడు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడును. రాజ్యమును నీతిని ఎతకటం అంటే ఏంటి? వాక్యానుసారంగా జీవించడం. దేవుడు మనల్ని తయారు చేసిన పని చేయడానికి పని చేయి, ప్రయత్నం చేయి. మిగిలిన విషయాలు దేవుడికి వదిలేయి. నీ కొడుకు బాగలేదు, చింతపడుతూ ఊరుకుంటే ఆడు పోతాడు. ఏం చేయకుండా కూర్చుంటే ఆడు పోతాడు. ఏం చేస్తే బాగుంటుంది? డాక్టర్ దగ్గర తీసుకెళ్ళు. ప్రభా నేను డాక్టర్ దగ్గర తీసుకెళ్తున్నాను, డాక్టర్ దగ్గర పెడుతున్నాను, టాబ్లెట్లు వేస్తున్నాను, ఆపరేషన్ చేపిస్తున్నాను, కానీ కార్యం చేయాల్సింది నువ్వు ప్రభా. నువ్వు చేయగలిగే చేయి, నువ్వు చేయలేనిది దేవుడు చేయటానికి ప్రయత్నం చేస్తాడు. ఇప్పటికీ 3 విషయాలు ఆలోచించాం. 1, నైతిక పరిధిని తొలగించేయటం. 2, ఆయన దేవుడు మాత్రమే చేయగలిగే దాన్ని మనుషులు చేయాలని కోరుకోవటం. 3, చింత మన మీద వేసుకోవటం. 4, ఇది చాలా ప్రాముఖ్యమైనది, కక్ష సాధించడానికి ప్రయత్నం చేయటం. కక్ష సాధించడానికి కొంతమంది కక్ష సాధింపులో కొడతారు, కక్ష సాధింపులో తిడతారు, కక్ష సాధింపులో వాళ్ళకి నష్టం కలగడానికి ప్రయత్నం చేస్తారు. పాస్టర్లు అలా చేస్తారని నేను అనుకోను, కానీ పాస్టర్లు తమదైన శైలిలో చేస్తారు. ఏంటి తెలుసా? వీడు ఎదగకుండా ఉంటే బాగుండు, వీడికి నష్టం కలిగితే బాగుండు, వీడికి యాక్సిడెంట్ అయితే బాగుండు, ఎప్పుడో ఎవడికో యాక్సిడెంట్ అవుతుంది, వీడికి ఎందుకు యాక్సిడెంట్ అవ్వద్దే దేవుని శాస్తే. పాపం లాస్ ఏంజల్స్లో వాళ్ళకి అగ్ని వచ్చి కాలిపోతే ఎంతమంది తప్పుడు ప్రసంగాలు చేశారంటే దేవుడి శిక్ష వాళ్ళ మీద పడిందని. మీకు విషయం తెలుసా? దగ్గర 170 చర్చిలు కాలిపోయినాయి. 170 చర్చిలు కాలిపోయినాయి. దాని మీద కూడా దేవుడు శిక్ష పడిందా? అనేక మంది విశ్వాసులు చచ్చిపోయారు. మెల్ గిబ్సన్ అద్భుతమైనటువంటి విశ్వాసి, ప్యాషన్ ఆఫ్ క్రైస్ట్ సినిమా తీసినాడు, ఆ ఇల్లు కూడా కాలిపోయింది. ఆ దేవుడి శిక్ష. ఎవడరా నిన్ను ఊరిని ఆ డైలాగులు వేసామని దేవుడి శిక్ష పడిందని? నువ్వు వీడు జడ్జి, ఆయన అసిస్టెంట్. నువ్వు పొర్రపాటున అలాంటి డైలాగ్ లేదు. ఏమో దేవుడు చేశాడేమో. ఒకవేళ తీర్పు గురించి మాట్లాడితే అదే తీర్పు దేవుడి మీద నీ మీద చూపిస్తే నువ్వు బతుకుతావా? జాగ్రత్త. దేవుడి దగ్గరికి ఎప్పుడు కూడా న్యాయం కోసం వెళ్ళొద్దు. మరి దేనికోసం వెళ్ళాలి? కృప కోసం వెళ్ళు. న్యాయం కోసం వెళ్తే పోతావు. ఎందుకంటే మనం ఒక చోట కాకపోతే ఒక చోట అన్యాయం చేసిన వాళ్ళం, ఒక చోట కాకపోతే ఒక చోట దొరుకుతాం మనం. కాబట్టి దేవుడి దగ్గరికి ఎప్పుడు న్యాయం కోసం వెళ్ళొద్దు. దేవుడి దగ్గరికి ఎప్పుడు వెళ్ళినా కూడా ప్రభా నువ్వు కనికరం చూపించు, దయ చూపించు అని అడగటం. కక్ష సాధింపు అనేది ఎంత భయంకరం అంటే, మర్డర్ చేయాలనుకున్నావు, మర్డర్ చేయకముందు నిన్ను మర్డర్ చేసుకుంటావు. గుర్తుందా? కయ్యను ఏబేల్ని చంపుదాం అనుకున్నాడు, చంపుదాం అనుకున్నాడు. చంపుదామని కొత్తలాడుతూ ఉంటే దేవుడు కయ్యను దగ్గరికి వచ్చాడు. రే కయ్య తప్పురా, నీ గుమ్మం దగ్గర ఉందిరా పాపం, నీ గుమ్మం దగ్గర ఉంది, ఇంకా చంపలా. వద్దు నాయన వద్దు. దేవుడు కయ్యుని ముందే చెప్పాడు, వార్నింగ్ ఇచ్చాడు, వద్దు అనుకున్నావు, వదిలే అనుకున్నావు. కానీ కయ్యను పట్టించుకోలేదు. ఆదికాండం 4:7 నీవు సత్క్రియ చేసిన ఎడల తలనెత్తుకోవా, సత్క్రియ చేయని ఎడల వాకిట పాపం పొంచి ఉండును, నీ ఎడల దానికి వాంఛ కలుగును, నీవు దాన్ని ఏలుదు. నెంబర్ 1, అవాయిడ్ ద చైర్ ఆఫ్ గాడ్. దేవుని చైర్లో కూర్చోవడానికి ప్రయత్నం చేయొద్దు. నైతిక పరిధులు మార్చేయొద్దు. దేవుడు మాత్రమే చేయగలిగేదాన్ని ఎవడో మనిషి చేస్తాడని నేను చేస్తానని అనుకోవద్దు.
అనవసరంగా చింతపడద్దు. కక్ష సాధింపు దేవుడికి అప్పగిచ్చేయి, అది నీకు అనవసరం, దేవుడికి అప్పగిచ్చేయి. రెండోది, మీరు నాకు 20వ వచనం, 50వ అధ్యాయం 20వ వచనం, మీరు నాకు కీడు చేయని ఉద్దేశించిదిరు కానీ నేటి దినమున జరుగుచున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించను. అరే, నువ్వు ఇక్కడ కూర్చొని ఆలోచిస్తే ఇది ఎందుకు ఇలా జరిగింది అని అనిపిస్తుంది. కొంచెం పైకి వెళ్తే దాని వెనకాల ఇది జరిగితే ఏం జరుగుద్దో నువ్వు కనబడితే కనుక, ఓహో, దేవుడు మేలుని దాచి ఉంచాడు అనే విషయం మనకి అర్థమవుతుంది. అంటే యోసేపు దేవుడి స్థానములోకి వెళ్ళలేదు కానీ దేవుని కనుదృష్టితో చూడటం మొదలుపెట్టాడు. దేవుడు కనుదృష్టితో, దేవుడు చూసినట్లు చూడటం మొదలుపెట్టాడు. దేవుడు చూసినట్లు చూశాడు కాబట్టి అన్నల్ని ఏమంటున్నాడు తెలుసా? అన్నలో, మీరు చేసింది తప్పేరా, మీరు చేసింది తప్పే, కానీ దేవుడు అది మన మంచికి చేశాడు, అది మన మంచికి అని అంటున్నాడు. మీలో చాలామంది ఈ వచనం చదువుండి ఉంటారు. రోమా 8:28, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుచున్నవని ఎరుగుదము. ఈ వచనాన్ని నేను ధ్యానం చేస్తున్నప్పుడు ఒకసారి సమస్తమును మేలు కలుగుటకై సమకూడి జరుగుతున్నవి అనే మాట దగ్గర ఆగిపోయాను. ప్రభా, నా జీవితంలో కొన్ని జరిగాయి, అది నేను ఇష్టపడను. నా జీవితంలో కొన్ని జరిగాయి, నాకెప్పుడు దాని గురించి ఆలోచించిన ఎంటుకలు నెక్కపడుచుకుంటాయి, భయం వేస్తుంది, బాధ కలుగుద్ది. అది కూడా నా మేలుకు మార్చావా, అది కూడా నా మేలు మార్చావా అని అంటే, ఆ రోజు జరిగినటువంటి విషయం నేను ఎప్పటికీ మర్చిపోలేను. అన్నం వేసుకున్నా, పెరుగు వేసుకున్నా, పెరుగులో ఉప్పు వేసుకోవాలి కాబట్టి టేబుల్ మీద ఉప్పు లేదు. మా చిన్న పాపను పిలిచి, షైనీ ఉప్పు పట్రా అని అన్నా. అదేదో కొంచెం సరదాగా ఉంది ఆ టైంలో. సరదాగా ఉండి, పప్ప సోడియం క్లోరైడా అన్నది నాకు చిరాకేసింది అని ఏదోట్లే పట్రా అన్నా. అంటే ఉప్పు తీసుకొచ్చి, ఇదిగో పప్ప సోడియం క్లోరైడ్ అని ఇచ్చింది. చిరాకు పడ్డాను, ఉప్పు వేసుకున్నాను, అన్నం కలుపుకుంటున్నాను, సోడియం క్లోరైడ్, సోడియం క్లోరైడ్. నా కూతురు 2 సార్లు ఉపయోగించింది, అది నా చెవులో రింగుమని అంటుంది. అప్పుడు నేను ఆలోచించాను, సోడియం క్లోరిన్ అనే 2 పదార్థాలు కలిస్తే నాకు ఉప్పు వచ్చింది. కానీ మీకు విషయం తెలుసో లేదో, నీళ్ళల్లో క్రిములు కీటకాలు చంపడానికి ఉపయోగించేది క్లోరిన్. శరీరానికి గజ్జు కురుపులు వస్తే రాసేటువంటి ఆయింట్మెంట్లో ఉపయోగించేది సోడియం హైడ్రోక్లోరైడ్. ఈ 2 చంపేవే, ఈ 2 క్రిముల్ని చంపేవే. కానీ దేవుడు ఏం చేశాడు తెలుసా? 2 చంపే పదార్థాలని కలిపి నాకు జీవం ఇచ్చే ఉప్పును చేయగలిగాడు దేవుడు. 2 చంపేవే, క్లోరిన్ ఒక్కటే చంపేస్తుంది, సోడియం ఒక్కటే చంపేస్తుంది. కానీ దేవుడు చేసిన పని ఏంటంటే ఆ 2ని కలిపి ఆయన చేసినటువంటి ఆ రసాయన చర్యను బట్టి 2 ప్రాణానికి హాని కలిగించేవి ప్రాణాన్ని కాపాడే ఉప్పుగా మార్చగలిగాడు దేవుడు. మై ఫ్రెండ్స్, నీ జీవితంలో జరగకూడదు జరిగింది, నీ జీవితంలో అనుకోనటువంటి పరిస్థితి వచ్చింది, అయిపోయింది కదా. అయితే ఒక్కసారి ప్రభువా, దాన్ని కూడా నువ్వు నా మేలుక మార్చగలవా? ఎస్, మారుస్తా. ఎప్పుడు 2 కండిషన్స్ ఉంటే, నువ్వు నన్ను ప్రేమిస్తున్నట్లయితే, దేవుని ప్రేమించే వారికి నా సంకల్పంలో ఉండడానికి ఇష్టపడితే ఐ కెన్ టర్న్ ఇట్ ఇంటూ గుడ్, దాన్ని నేను మంచిగా మార్చగలను. ఇక మూడోది, మొదటిది దేవుని స్థానాన్ని తీసుకోవద్దు. రెండోది దేవుని దృక్పథంతో, దేవుని కనుదృష్టితో చూడు. మూడోది, దేవుని ప్రేమను అనుభవించిన వాడు దేవుని ప్రేమను అందించకుండా ఉండలేడు. దేవుని ప్రేమను అనుభవించిన వాడు దేవుని ప్రేమను అందించకుండా ఉండలేడు. మీరు ఒకవేళ ఇతరుల్ని క్షమించలేకపోతే, మీరు మీకు కీడు చేసిన వాళ్ళకి ప్రేమను అందించలేకపోతున్నారైతే, ఒకటే ఒక మాట జరిగింది, మీరు ఇంకా దేవుని దగ్గర నుంచి సమాధానం పొందలేదు, ఇంకా దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందలేదు. దేవుని దగ్గర నుంచి ప్రేమను పొందిన వాడు ప్రపంచంలో ఎవరినైనా క్షమించగలుగుతారు. 2 ఉదాహరణలు చెప్పి నేను ముగిచ్చేస్తాను. ఒకటి, ఈమె పేరు కారిటన్ బూమ్. ఈమె పేరు కారిటన్ బూమ్. ఆమె అక్క పేరు బ్లెస్సీ. వాళ్ళిద్దరూ చిన్న వయసులో ఉన్నప్పుడు, కారిటన్ బూమ్కి 16 ఏళ్ళు, వాళ్ళ అక్కకి 19 ఏళ్ళు. వాళ్ళిద్దరిని హిట్లర్ టైంలో జైల్లో పడేశారు. అయితే బెట్సీ అందంగా ఉండేది, చక్కగా గుబురుగా ఉండేది ఆ అమ్మాయి. అయితే
వాళ్ళని జైల్లో పడేసినప్పుడు ఒక జైల్ అధికారి లేకపోతే ఆ జైలుకి సెక్యూరిటీ అతను బెట్సీని చెల్లి చూస్తుండగా పదే 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 మానభంగం చేశాడు. పదే పదే రేప్ చేసి చివరికి బెట్సీ చచ్చిపోయింది. కొన్ని దినాల తర్వాత కారిటన్ మొత్తానికి జైల్లోంచి బయటకు వచ్చింది. కొన్ని దినాల తర్వాత ఎవరో సువార్త చెప్పారు, వాక్యం విన్నది. మే 18వ తారీఖు 1947 సంవత్సరం జరిగినటువంటి విషయం. కారిటన్ బూమ్ మ్యూనిచ్, జర్మనీలో మ్యూనిచ్ అనేటువంటి ఊర్లో ఆమె దేవుని ప్రేమ గురించి వాక్యం చెప్తా ఉన్నది. వాక్యం అయిపోయిన తర్వాత దేవుని ప్రేమ కావాల్సిన వాళ్ళు ముందుకు రండి అని చెప్తే చాలామంది నడుచుకుంటూ వస్తున్నారు. ప్రతి ఒక్కళ్ళ మీద చేయి పెట్టి ప్రార్థన చేస్తూ ఉంది. ఒక అతను కొంచెం ముసలి అతను నడుచుకుంటూ వస్తున్నాడు. దగ్గరికి వచ్చిన తర్వాత అతను చూసింది. సడన్గా గుర్తొచ్చాడు, వాడెవడో కాదు, వాళ్ళ అక్కని తన కంటి ముందు పదే పదే మానభంగం చేసి దరిద్రమైనటువంటి కార్యాలు చేసి వాళ్ళ అక్కని చంపిన కిరాతకుడు. ఇప్పుడు స్టేజ్ దగ్గరకు వచ్చి చేతులు ఇలా పెడితే కారిటన్ బూమ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. ప్రతి ఒక్కరికి ప్రార్థన చేసిన తర్వాత ఆగిపోయింది. మానవరాలుగా, మనిషిగా తనలో కోపం ఉప్పొంగుకొచ్చింది. ఎంటుకలు నిక్కపడుచుకుని ఏం చేయాలో అర్థం కాక ప్రభు అని అంటే ప్రభువు తనతో చెప్పిన మాట, నేను క్షమించాను, నీకేంటి బాధ? నేను క్షమించాను, నీకేంటి బాధ అనంటే కారిటన్ బూమ్కి ఏం చేయాలో అర్థం కాదు. మీ అక్క నా దగ్గర ఉంది, నీకేంటి బాధ? నీకేంటి బాధ? ఆ మాట విని దగ్గరికి వెళ్ళి కొంచెం కష్టపడి ఆమె అన్నమాట నేను ఏమాత్రం మార్పు లేకుండా చెప్తున్నాను. అతను చెయ్యిలా పెడితే అతని చేతుల్లో కారిటన్ బూమ్ చెయ్యి పెట్టంగానే కారిటన్ బూమ్ అన్నటువంటి మాట ఏంటి తెలుసా? అతనిలోంచి, అతని చేతిలోంచి, అతని శరీరంలోంచి నా శరీరంలోకి ఒక శక్తి వచ్చింది. నాలోంచి ఆమెకెళ్ళా, అతనిలోంచి నాకు వచ్చింది. గొప్ప అనుభవంలోకి నేను వచ్చాను. మీలో కొంతమంది గొప్ప కార్యాలు ఎందుకు చేయలేకపోతున్నారు? మీలో కొంతమంది ప్రార్థనలో అనుభూతి ఎందుకు పొందలేకపోతున్నారు? మీలో కొంతమంది దేవుని ప్రేమను ఎందుకు అనుభవించలేకపోతున్నారు? మీలో కొంతమంది పరిచర్యల ఫలాన్ని ఎందుకు చూడలేకపోతున్నారు? కొంతమందిని క్షమించకుండా ఉండిపోయారమ్మా మీరు. అది RSS వాళ్ళు అయి ఉండొచ్చు, మీ పక్కన మీ మీద కేసు పెట్టిన వాళ్ళు అయి ఉండొచ్చు, మీకు వ్యతిరేకించిన మీ తోబుట్టువులు అయి ఉండొచ్చు, మీ అత్తమామలు అయి ఉండొచ్చు, నీ భర్త అయి ఉండొచ్చు, నీ భార్య అయి ఉండొచ్చు. ఎవరైనప్పటికీ క్షమించలేదా? దేవుని స్థానాన్ని తీసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నావు. యోసేపు, హీ వాజ్ ఏబుల్ టు ఫర్గివ్ హిస్ బ్రదర్స్. రెండో సన్నివేశం ఇది చెప్పి నేను ముగిస్తాను. 1952లో 5 యవనస్తులు దక్షిణ అమెరికాలో ఈక్వెడార్ అనే దేశంలో వౌడానీ అనే జాతి మధ్యన పరిచయం చేయడానికి వెళ్ళారు. వాళ్ళు నరమాంస భక్షకులు. దగ్గర 1.5 సంవత్సరం వాళ్ళ దగ్గరికి వెళ్ళలేదు, దూరం నుంచి వాళ్ళని చూస్తూ వాళ్ళకి చాక్లెట్లు, టమాటాలు, కాఫీ పౌడరు ఇలాంటి ఇసిరి, ఉప్పు వాళ్ళకి ఇసిరి వాళ్ళతో ప్రేమ సంబంధం కలిగి ఉండడానికి ప్రయత్నం చేశారు. 1.5 సంవత్సరాల తర్వాత వాళ్ళు అనుకున్నారు వీళ్ళు మనల్ని స్వీకరిస్తారులే అని నడుచుకుంటూ వెళ్ళిపోయారు. వాళ్ళు వెళ్ళిన 2 గంటల లోపల 5గురిని చంపుకు తినేశారు. అందుట్లో ఒక ఆయన హెలికాప్టర్ నడిపించే ఆయన పేరు నాట్ సెయింట్. ఆయన కూడా చచ్చిపోయాడు. ఆ నాట్ సెయింట్ ఒక అక్క పేరు రేచల్ సెయింట్ ఈక్వెడార్ పక్కన ఉన్నటువంటి మరొక దేశంలో మిషనరీగా పనిచేస్తూ ఉండేది. తమ్ముణ్ణి ఎవరో చంపుకు తినేశారనే విషయం తెలిసి పరిగెత్తుకుంటా వచ్చింది ఆ దేశానికి. వాళ్ళని అడిగింది ఏం జరిగిందంటే తమ్ముడిని చంపుకు తినేశారమ్మా అని. అయితే ఆమె కొంచెం రోజులు బాధపడింది. ఆ తర్వాత ఆ మిషన్ ఏజెన్సీ వాళ్ళ దగ్గరకు వచ్చి, సార్ మీరు అనుమతిస్తే ఎవరైతే మా తమ్ముడిని చంపుకు తినేశారో వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను సువార్త చెప్పొచ్చా అని అడిగింది. ఏం మాట్లాడుతున్నావు? సార్ ప్లీజ్ సంవత్సరం అన్నారు. ఆమెను ఆపేశారు. ఇక ఆపలేక వెళ్ళు అని అంటే 1954లో ఆమె ఆ వౌడానీ జాతుల మధ్యకి ఆమె పరిచర్య చేయడానికి వెళ్ళినప్పుడు ధన్య అనే ఒక అమ్మాయి ఆమెకు స్నేహం చేయటం మొదలుపెట్టింది. ఆ జాతికి చెందిన అమ్మాయి. ఆవిడ ద్వారా భాష నేర్చుకుంది, ఆవిడ ద్వారా సంబంధాన్ని ఏర్పరచుకుంది. 1956 సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఆ నరమాంస భక్షకుల మధ్యన చర్చి స్థాపించింది రేచల్ సెయింట్. తర్వాత ఏం కొట్టుకోవాలో అర్థం కాదు. ఇది ఆరంభం మాత్రమే. తొందరపడి చప్పట్లు కొట్టే తర్వాత కొట్టుకోవడానికి ఏముండదు.
వినండి. 1956లో జరిగింది. అయితే వాళ్ళలో మార్పు చెందిన వాళ్ళలో ఒక ఆయన పేరు మన్కాయే. మన్కాయ్ అనేటువంటి ట్రైబల్ లీడర్. ఆయన కొన్ని రోజులైన తర్వాత రేచల్ని అడిగాడు, అమ్మా నాట్ సెయింట్ చచ్చిపోయాడు కదా, అతనికి పిల్లలు ఉన్నారని విన్నాను, నిజమే అంటే, ఉన్నాడు బాబు, ఓ బాబు ఉన్నాడు, అతని పేరు స్టీవ్ సెయింట్, అతనికి 14 ఏళ్ళు, నీకు అభ్యంతరం లేకపోతే ఒకసారి అతను చూడొచ్చా అని అంటే తెప్పించింది స్టీవ్ సెయింట్ని. చిన్నపిల్లోడు బాబుని పంపించి, ఆంటీ ఈవిడే, బాబు నువ్వు అంకుల్ వాళ్ళతో మాట్లాడు, కానీ ఒకటి 2 ప్రశ్నలు మాత్రం నువ్వు అడగకూడదు. ఏంటి ఆ 2 ప్రశ్నలు? డాడీని ఎవరు చంపేశారు, డాడీని ఎలా చంపేశారు అడగకూడదు. సరే ఆంటీ అని అన్నాడు. వెళ్ళాడు, మన్కాయ పక్కన కూర్చున్నాడు, మన్కాయతో మాట్లాడాడు. మన్కాయ అన్నాడు, నీకు ఎప్పుడైనా డాడీ గుర్తొస్తాడు అంకుల్, అయితే నువ్వు పని చేస్తావా అని అంటే, ఏంటి అంకుల్ అంటే, నువ్వు ఏమనుకోనంటే నన్ను డాడీ అని పిలుస్తావా, నన్ను పప్పా అని పిలుస్తావంటే ఓకే అంకుల్ అన్నాడు. అప్పటి నుంచి మన్కాయని స్టీవ్ డాడీ డాడీ అని పిలిచేవాడు. 23 సంవత్సరాలు వచ్చింది స్టీవ్ సెయింట్కి. రేచల్ సెయింట్ చచ్చిపోయింది. మన్కాయ రిక్వెస్ట్ చేశాడు, మా మధ్య నువ్వు పాస్టర్గా ఉండొచ్చు కదా అని. స్టీవ్ సెయింట్ పాస్టర్గా ఉండటం మొదలుపెట్టాడు. పరిచర్య జరుగుతూ ఉంది. 2 ఏళ్ళు అయిపోయింది. స్టీవ్ సెయింట్కి 25 ఏళ్ళు వచ్చినాయి. ఒకరోజు బాగా హృదయంలో కలకలం లేగింది. మన్కాయని పక్కన కూర్చోబెట్టి, అంకుల్ డాడీ అని పిలవడం మొదలుపెట్టాను. నాకు చిన్న ప్రశ్న ఉంది, ఆంటీ బతుకున్నప్పుడు అడగలేకపోయాను, ఆంటీ చచ్చిపోయిన తర్వాత అడగగలుగుతున్నాను. ఏంటి బాబు అంటే, మా డాడీ ఎలా చనిపోయాడు, మా డాడీని ఎవరు చంపేశారో అని అడిగాడు. మన్కాయ పోరుని ఏడుస్తున్నాడు. అంకుల్ ఎవరు చంపారో నాకు చెప్పండి చాలు, నేను వాళ్ళని క్షమిస్తాను, నేనేమి కక్ష సాధించను. బాగా ఏడుస్తున్నాడు. ప్లీజ్ పప్పా పప్పా చెప్పు అని అంటే, స్టీవ్ సెయింట్ చేతులు తీసుకొని గట్టిగా ముద్దు పెట్టుకొని కన్నీళ్లతో తడిసిపోయిన తన చేతుల్ని తన తల మొహానికి అద్దుకుంటే, అంటే ప్లీజ్ పప్పా చెప్పానంటే గట్టిగా కౌగిలించుకొని ముద్దు పెట్టుకొని, స్టీవ్ మీ డాడీని చంపి తినేసింది నేనే అని అన్నాడు. నువ్వే స్టీవ్ సెయింట్ స్థితిలో ఉంటే ఏం చేస్తావో నాకు తెలీదు. స్టీవ్ సెయింట్ కౌగిలించుకొని ఐ లవ్ యూ పప్పా అని అన్నాడు. తండ్రిని చంపుకు తిన్నవాణ్ణి ఐ లవ్ యూ పప్పా అన్నాడు. 2021 ఏప్రిల్ 28వ తారీఖున మన్కాయ చనిపోయాడు. మొన్నే వెరీ రీసెంట్లీ మన్కాయ చచ్చిపోయినప్పుడు స్టీవ్ సెయింట్ 85 ఏళ్ళు ముసలోడు. స్టీవ్ సెయింట్ ఆ రోజు ఒక చిన్న వీడియో మెసేజ్ ఇచ్చాడు. ఆ మెసేజ్ విన్నాను నేను. వీటన్ యూనివర్సిటీ నుంచి వచ్చిన ఆ మెసేజ్ విన్నాను నేను. వింటున్నప్పుడు నాకు కళ్ళం నీళ్ళు తిరిగాయి. స్టీవ్ ఏమంటున్నాడు తెలుసా, దేవుడు నా ఆశను నెరవేర్చాడు, నేను చాలా కాలం అయిపోయింది వౌడాని జాతిని వదిలేసి వచ్చి. 2021లో నవంబర్ మాసంలో మన్కాయ రిక్వెస్ట్ చేశాడు, ఏమనంటే నిన్ను ఒకసారి చూడాలని. నేను ఇక్కడ ఉన్నటువంటి అధికారులు చెప్తే మా కోసం ప్రత్యేక విమానం వేశాడు. 34 మంది నా కొడుకులు, కూతుర్లు, కోడళ్ళు, మనవాళ్ళు, మనవరాళ్ళు, ముని మనవాళ్ళు, మునివరాళ్ళు 34 మందిని తీసుకొని అక్కడికి వెళ్ళాను. ఒక ఆదివారం, అదే చివరి ఆదివారం, నేను కూర్చున్నాను, చక్రాల బండిలో కూర్చున్నాను, వెనకాల కూర్చున్నాను. మన్కాయే వాక్యం చెప్పాడు. 92 సంవత్సరాలు మన్కాయే వాక్యం చెప్పాడు, విన్నాను. వాక్యం తర్వాత బల్ల విరవటానికని, రొట్టె విరవటానికని ఆయన అన్ని పదార్థాలు తీసుకొచ్చి రొట్టె విరిచాడు. ఏం చేస్తాడా అని చూస్తూ ఉన్నాను. ఆయన తిన్నగా నడుచుకొని వచ్చి ఆ రొట్టె ముక్కను నా చేతుల్లో పెడతా ఉంటే, ఆయన చేతిని చూసి నాకు వచ్చిన ప్రశ్నే, అదే చెయ్యి, నా తండ్రి తొడను ఎరక్కొట్టి తిన్నది అదే చెయ్యి. యేసు ప్రభు యొక్క శరీరం అనే ముక్క నా చేతుల్లో పెడుతున్నాడు. ఆ ముక్క తీసుకునే ముందు ప్రభు క్షమించు అని చెప్పి నేను దాన్ని స్వీకరించాను. అది గొప్ప అనుభూతిని నాకు ఇచ్చింది. మై ఫ్రెండ్స్, క్షమించలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నారా మీరు? ఒకవేళ అలాంటి పరిస్థితులు ఉంటే ఈ 3 తప్పులు చేయొద్దు. 1, దేవుడి స్థానాన్ని మీరు కోరుకోవద్దు. 2, దేవుడు మాత్రమే తీర్చగలిగేది, దేవుడు మాత్రం చేసినటువంటి మేలుని మర్చిపోవద్దు. 3, దేవుడి ప్రేమను అనుభవించినప్పుడు ఆ ప్రేమను ఇతరులకు అందించటానికి మనం సంసిద్ధంగా ఉండగలగాలి. తలంచండి, చిన్న ప్రార్థన చేసుకొని ముగించుకుందాం. మా దేవా, మా ప్రభువా,